పెళ్ళిళ్ళు, గొడవలు, విడాకులు, ఎన్నో రకాల సమస్యలు భార్యాభర్తల బంధాల్లో కూడా జరుగుతున్నటువంటి ఈ మిస్టీరియస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి విషయంలో పూట అవగాహనను అనుసరించి తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. అయితే అవగాహనతోనే ప్రతి విషయాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని ఇలాంటివి జరుగుంటాయి, ఈ కారణం చేత ఒకవేళ వాళ్ళ బంధాల లోపల విచ్ఛిన్నాలకి కారణం అవుతున్నాయేమో అని చెప్పేసి కొన్ని విషయాలను కనుక్కోగలిగినప్పటికీ వీళ్ళు ఏ విషయాన్ని అయితే కనుక్కున్నారో ఆ విషయం కొంతమందికి మాత్రమే దగ్గరగా, అంటే కొంతమంది పరిస్థితుల్లో మాత్రమే అనుకూలంగా ఉండేటువంటి విషయాలు ఉన్నాయి. అంటే ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే, సొసైటీలో 100కు 10% మంది గొడవల్లోనే గొడవలతోనే ఇబ్బంది పడుతూ వాళ్ళ సమస్యలకి, వాళ్ళ భావోద్వేగాలను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళ యొక్క దాంపత్య జీవితాలని వాళ్ళు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. సో కారణాలు ఒక్కొక్క మేధావి ఒక్కో రకమైన కారణాలు వెతుకుతూ వాళ్ళ పరిశీలన లోపల వాళ్ళు కనుక్కున్నటువంటి విషయాలని పరిగణలోకి తీసుకున్నప్పటికీ దాంట్లో ముఖ్యంగా ఏ విషయం కానీ ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ యొక్క మెంటాలిటీ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని సరైన కారణం ఏంటి అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఇదే అని చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి. వాళ్ళ జీవన విధానాన్ని బట్టి, వాళ్ళ మెంటాలిటీని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు నడుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితం ఈ కారణం చేత విచ్ఛిన్నం అవుతుందని మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కరి జీవన విధానం వేరు, ఒక్కొక్కరి మెంటాలిటీ వేరు, ఒక్కొక్కరి ఆలోచన విధానం, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో ఏర్పడేటువంటి సమస్యలు, ఆలోచన విధానం, దాన్ని బట్టి వాళ్ళ దాంపత్య జీవితాన్ని విచ్ఛిన్నం అనేది చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకే కారణం వల్ల ప్రతి ఒక్క దాంపత్య జీవితం విచ్ఛిన్నం అవ్వడానికి కారణం అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. అనాలిసిస్ చేసుకుంటూ ఏది ఎక్కువ కారణం అయి ఉంటుంది అనేటువంటి ఒక కోణంలో పరిశీలన చేస్తూనే ఉన్నారు. అన్నీ వాటికి సొల్యూషన్స్ కూడా ప్రత్యేకంగా ఆలోచించి చెప్పి ఎంతోమంది కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ ఎంతోమంది దాంపత్య జీవితాలని వాళ్ళు చేతులారా విచ్ఛిన్నం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విషయం పక్కన పెడితే నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే సొసైటీలో విచ్ఛిన్నం అవుతున్నటువంటి దాంపత్య జీవితాల లోపల సమస్యలను సృష్టించడానికి, దాంపత్య జీవితాలు విచ్ఛిన్నం అవ్వడానికి ప్రత్యేకంగా ఇదే కారణం అందరికీ వర్తిస్తుందని చెప్పలేను. కానీ కొంతమందికి మాత్రం ఈ సమస్యకి కారణం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం అయి ఉండొచ్చు. ఎందుకంటే అది ఎలాంటి విషయం అంటే, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి యొక్క బాధ, వాళ్ళ తండ్రి యొక్క ఆలోచన విధానం, వాళ్ళ తండ్రి మోసే బరువు, ఆ తండ్రి యొక్క మనస్తత్వం అన్నింటినీ అర్థం చేసుకోలేక, తండ్రి అంటే విలువ తెలియక, తండ్రి యొక్క భావోద్వేగము, ఆ భావోద్వేగాల్లో ఆ తండ్రి యొక్క భావోద్వేగము, ఆ తండ్రి మనసు వెనుకాల ఉన్నటువంటి భయంకరమైనటువంటి బాధలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా తెలుసుకొని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ దాంపత్య జీవితం లోపల వాళ్ళ భర్తకి విలువ అనేది ఇవ్వరు. ఇది జరగని పని. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పే కారణం
కొంతమందికి ఖచ్చితంగా వర్తించవచ్చు, ఒకవేళ వర్తించకపోవచ్చు. కానీ ఖచ్చితంగా నేను చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే, ఒక ఆడపిల్ల తన యొక్క తండ్రి యొక్క నొప్పి, వాళ్ళ జీవితాన్ని పోషించే విషయంలో కానీ, వాళ్ళ జీవితాన్ని నడిపిస్తున్నటువంటి విషయాల్లో కానీ, ఆ తండ్రి పడుతున్న బాధ, ఆ నొప్పి, ఆ అవస్థ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కూతురు అర్థం చేసుకోగలిగితే, తండ్రి యొక్క మనసును అర్థం చేసుకోగలిగితే, మా తండ్రి ఇంత బాధపడుతున్నాడు, ఇంత కష్టపడుతున్నాడు, జీవితంలో ఒక మగాడికి ఇంత కష్టం ఉంటుందా, ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అని చెప్పేసి ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగినప్పుడు, ఇలాంటి మగాడికి ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి తన తండ్రిని చూసి అర్థం చేసుకున్నప్పుడు, ఇది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా వర్తిస్తుంది. వాళ్ళు హై లెవెల్ కావచ్చు, మిడిల్ కావచ్చు, లో కావచ్చు, పూర్ కావచ్చు. తండ్రి అనేవాడు కుటుంబాన్ని పోషించే విషయం లోపల వాడు పడే బాధలు సొసైటీలో చాలా భయంకరంగా ఉంటాయి. ఎన్నో రకాల విషయాలను అర్థం చేసుకుంటూ ముందుకు నడుస్తూ సమస్యలను ఎదుర్కొంటూ వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి పెయిన్ను ఇంట్లో వాళ్ళెవరికి కూడా తెలియకుండా వాళ్ళ జీవితాలని నడిపిస్తూ ముందుకు నడిచేటువంటి తండ్రి పూర్లో ఉంటాడు, మిడిల్లో ఉంటాడు, హైలో ఉంటాడు, రిచ్లో ఉంటాడు. ఈ స్థాయి లోపల ఉండేటువంటి ప్రతి ఒక్క మగాడి జీవితం గురించి వాళ్ళ కూతుర్లు అర్థం చేసుకున్నప్పుడు మగాడి జీవితం అర్థమవుతుంది. ఇప్పుడు కూతురికి తండ్రి యొక్క బాధ, తండ్రి యొక్క పెయిన్ ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగినప్పుడు భర్త పడే బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలుగుతుంది, భర్తకు ఉండే పెయిన్ ఎలాంటిదో అర్థం చేసుకోగలుగుతుంది, భర్తకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల గురించి అర్థం చేసుకోగలుగుతుంది. ఆ పరిస్థితుల్లో కూడా తన తండ్రి ఎలా కొట్టుమిట్టాడుతున్నాడో అర్థమైన కూతురు తన భర్త ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఇట్టే అర్థం చేసుకోగలుగుతుంది. ఇది నేను చెప్పేటువంటి కారణం. ఖచ్చితంగా తండ్రి బాధని, తండ్రి యొక్క పెయిన్ని అర్థం చేసుకున్నటువంటి కూతురే భర్త పడే బాధ, భర్త అనుభవించే నొప్పి, భర్త ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతుంది. తండ్రి అనుభవించే బాధల్ని అర్థం చేసుకోలేని కూతురు, తండ్రిని పడేటువంటి కష్టాలని అర్థం చేసుకోలేని కూతురు, తండ్రి మనసులో ఉన్నటువంటి నొప్పిని తెలుసుకోలేని కూతురు భర్త యొక్క పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థం చేసుకోలేదు. ఎందుకంటే తనకు తెలియదు, తన తండ్రి గురించి అక్కడ కూతురికి తెలియనప్పుడు భర్త అనుభవించే బాధలు, భర్త అనుభవిస్తున్నటువంటి నొప్పి, భర్త పడేటువంటి కష్టాలు, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఎలా అర్థం చేసుకోగలుగుతుంది? ఏది అర్థం కాదు. ఎందుకంటే తనకు ముందే తెలియదు. తండ్రి ఏం చేస్తాడంటే బిడ్డ మీద ప్రేమతోని తన నొప్పిని చెప్పడు, కూతురికి ఏం కావాలో తీసుకొచ్చిస్తాడు. అది తండ్రి యొక్క ఆలోచన. అంతే. నాకు ఈ నొప్పి ఉంది, ఆ నొప్పి ఉంది అని ఏ తండ్రి కూడా కూతుర్లకు చెప్పడు, అలాగని కొడుకులకు కూడా చెప్పడు. అయితే అలాగే నా తండ్రి ఇంత కష్టం లేకుండా, ఎలాంటి నొప్పి లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా మాకు ఇవన్నీ తెచ్చిపెడుతున్నాడు అని వాళ్ళు అనుకుంటే మాత్రం పొరపాటు. దాని వెనకాల తండ్రి కష్టం ఎంత ఉంది, తండ్రి పడే బాధ ఎంత ఉంది, తండ్రి అనుభవించినటువంటి నొప్పి ఎంత ఉంది, తను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయనేది కూతురు అర్థం చేసుకోగలిగినప్పుడు భర్త యొక్క మనసు కూడా, భర్త పడే బాధలు కూడా, భర్త అనుభవించే కష్టాలు కూడా, భర్త మనసులో ఉండేటువంటి నొప్పి కూడా, భర్త ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతుంది. తండ్రిని అర్థం చేసుకోలేనప్పుడు భర్తను కూడా అర్థం చేసుకోలేదు.
ఎందుకంటే తెలియదు అక్కడ. ఇది ఒక కారణం, ఇది కూడా ఒక కారణం. ఇప్పుడు సొసైటీలో భార్య భర్తలు వాళ్ళ దాంపత్య జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల లోపల ఉండే ముఖ్యమైన కారణాల లోపల ఇది కూడా ఒక కారణం. ఇదే కారణం కాదు, ఇది కూడా ఒక కారణం. ఖచ్చితంగా తండ్రి బాధను అర్థం చేసుకునే కూతురు భర్త బాధను అర్థం చేసుకుంటుంది. తండ్రి బాధను అర్థం చేసుకోని కూతురు, తండ్రి బాధ తెలియని కూతురు, తండ్రి పరిస్థితులు తెలియని కూతురు, తండ్రి కష్టం తెలియని కూతురు, తండ్రి యొక్క మనసు వెనకాల ఉన్నటువంటి బాధాకరమైన నొప్పి తెలియని కూతురు భర్త అనుభవించే బాధల్ని తెలుసుకోలేదు, భర్త పడే కష్టాలని తెలుసుకోలేదు, భర్త ఎదుర్కొనే పరిస్థితుల గురించి తెలుసుకోలేదు, భర్త మనసులో కనిపించకుండా ఉండే నొప్పిని కూడా ఏ విషయాన్ని అర్థం చేసుకోలేదు. ఇది అసలు విషయం. అంటే దాదాపుగా చాలామంది సొసైటీ లోపల ఆడవాళ్ళు వాళ్ళ తండ్రి మనసును ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, అందులో డౌటే లేదు. 100కి 99 మంది అర్థం చేసుకుంటారు. ఆ 1% ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో తండ్రి యొక్క బాధ, తండ్రి యొక్క ఆలోచన విధానం వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళదే. ఒకవేళ తండ్రి కనుక వాళ్ళు అనుకునేది తెచ్చి ఇవ్వకపోతే తండ్రిని అవమానించడం, చీప్గా మాట్లాడడం, తీసిపారేయడం అనేది జరుగుతుంది. ఇది 1% మాత్రమే ఆడవాళ్ళు చేసేటువంటి, 1% కూతుర్లు మాత్రమే చేసేటువంటి విషయం ఇది. చాలామందికి వాళ్ళు వాళ్ళ తండ్రిని ఎంత నీచంగా చూస్తారు, ఎంత చిన్న చూపు చూస్తారు, వాళ్ళు అనుకునేది చేయకపోతే వాళ్ళ మనసులో కూడా తండ్రి అంటే ఎంత చీప్గా ఆలోచిస్తారు అనేది చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. అది ఎందుకు తెలియదు అంటే వాళ్ళు కూతురు ఒకవేళ అన్న నా కూతురు అలా మాట్లాడింది కోపంలో అనుకుంటాడే తప్ప నిజంగా అసహించుకుంటుంది మాత్రం ఏ తండ్రి అనుకో. సో ఆ 1% కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్ళి తర్వాత భర్తని కూడా అంతే చీప్గా చూస్తారు. తండ్రి కష్టంగా అర్థం చేసుకోలేని వాళ్ళు భర్తని అర్థం చేసుకోలేరు. ఇది జరిగేది అన్నమాట. అందుకే సొసైటీలో ఉన్నటువంటి 1% కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్ళి తర్వాత భర్తని కూడా అర్థం చేసుకోలేరు. అది జరగని పని. ఫస్టే తండ్రిని గురించి అర్థం చేసుకున్న ప్రతి ఆడపిల్ల భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత భర్త యొక్క సమస్యల్ని, భర్త యొక్క మనసును కూడా అర్థం చేసుకోగలుగుతుంది. భర్తతో హ్యాపీగా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటూ జీవితాంతం కలిసి ఉండగలుగుతుంది. భార్యాభర్తల సంబంధం విడిపోవడానికి ఏర్పడేటువంటి కారణాలలో ఇది ఒక కారణం అన్నమాట. ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ఇది ఒక కారణం. అదనమాట నేను చెప్పేది. ఖచ్చితంగా ప్రతి మగాడు పెళ్ళికి ముందు తను చేసుకోబోయే అమ్మాయి తండ్రిని అర్థం చేసుకోగలిగిందా లేదా చూసిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఇది నా అనాలిసిస్లో కొంతమంది జీవితాలను గమనించినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం. సొసైటీలో ఎంతోమంది భార్యాభర్తలు విడిపోతున్నటువంటి విషయాల లోపల ఇది కూడా ఒక కారణంగా నేను నా అనాలిసిస్లో నేను తెలుసుకున్నటువంటి విషయం అన్నమాట.